రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వరంగల్లో మాజీ నేరగాళ్లు నడుపుతున్న వ్యభిచార ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకురాలిని ముస్కులతగా పోలీసులు గుర్తించారు. ఈమెతో పాటుగా పాత నేరగాళ్లు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. తన గ్యాంగ్ లో ఉన్న ఓ బాలికతో కలిసి ముస్కులత కొత్త ప్లాన్ కి తెరలేపింది. దీనిలో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ అమాయక బాలికని ముస్కులత ముఠాలోనికి బాలికను ట్రాప్ చేసింది. తన లవర్ తో కలిసి ఆ బాలిక ఓ పథకం ప్రకారం బాధిత బాలికకు మద్యం గంజాయిని అలవాటు చేసింది. ఆపై నర్సంపేటకు తీసుకువెళ్లి ముస్కులత ముఠా సభ్యులు అత్యాచారం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు అందటంతో పోలీసులు రంగంలోనికి దిగారు. ముఠా నాయకురాలు లతా, నవ్యతో పాటుగా అబ్దుల్ అఫ్నాన్, శైలనీ బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1 కిలో 800 గ్రాముల గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్స్, 75,000 రూపాయల నగదు, బ్రీజా కార్, 4 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశామని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. మా ఇన్వెస్టిగేషన్లో అయితే నేను చెప్పినాను ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ ఒక్కటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చింది. ఇంకెవరైతే ఉన్నదో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్గా ఉంది, ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టిమ్కి. ఓకే, బట్ ఆమె కూడా ఫస్ట్గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు అట్లా ఆమెను కూడా విక్టిమ్గా భావించవచ్చు. ఇంకో విక్టిమ్కి గురించి కూడా నేను చెప్పిన, వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు. ఆమెకి ఏమీ కూడా జరగలేదు. ఆమెకి పిలిచారు కానీ తర్వాత ఎలాంటి కూడా అలవాటు కావడం, సెక్సువల్ అసాల్ట్ అట్లాంటి ఏమి కూడా జరగలేదు. అక్కడ అందుకే నేను ఇంతకుముందు చెప్పినాను, ఆమెకి వాళ్ళు తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్ లాగా అట్లా పెడతామని, అది అట్లా జరగలేదు. మేబీ ఫ్యూచర్లో జరిగేదో ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది ఫస్ట్ స్టేజ్లోనే బయటకి వచ్చింది కాబట్టి సో ఆమెకి అట్లా సేవ్ చేయగలిగాము. సో అప్పుడు వీళ్ళే కలిసి ఆ స్పాట్లో ఒకటేసారి అట్లా సెక్సువల్గా ఎంజాయ్ చేశారని ఇప్పటి వరకు మనకి ఏది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె ఆల్రెడీ ప్రాసిక్యూషన్ నడుపుతున్నది, మేజర్ల ద్వారానే నడుపుతున్నది. సో దాంట్లో ఆమెకి ఈ ఫస్ట్ మైనర్ కూడా విక్టిమ్ లాగా దొరికింది, ఈ మీద కూడా చేపించుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా మైనర్నే చేయాలని అట్లా ఆమె ఆలోచన ఉండకపోవచ్చు. అది మనకు కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో అది అట్లా బయటికి రాలేదు. 3 మైనర్స్ ఇక్కడ, ఫస్ట్ ఒకటి ఉంది, సెకండ్ ఇప్పుడు ఈ కేసులో విక్టిమ్ ఉంది, థర్డ్కి వాళ్ళు ట్రై చేశారు, ఆమె మిస్ అయింది. ఓకే, 3 మైనర్స్. కానీ మేజర్లు ఎంతమంది ఉండొచ్చు అది చెప్పలేము కదా. సో అదే అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా మైనర్లనే టార్గెట్ చేస్తున్నారని అట్లా ప్లీజ్ పెట్టకండి. మేజర్లు కూడా చాలా మంది అయి ఉంటారు ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ ఆమె ప్రాసెస్ నడుపుతున్నది కదా. ఓకే, మా ఇన్వెస్టిగేషన్లో అయితే నేను చెప్పినాను ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ ఒక్కటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చింది. ఇంకెవరైతే ఉన్నదో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్గా ఉంది, ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టిమ్కి. ఓకే, బట్ ఆమె కూడా ఫస్ట్గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు అట్లా ఆమెను కూడా విక్టిమ్గా భావించవచ్చు. ఇంకో విక్టిమ్కి గురించి కూడా నేను చెప్పిన, వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు. ఆమెకి ఏమీ కూడా జరగలేదు. ఆమెకి పిలిచారు కానీ తర్వాత ఎలాంటి కూడా అలవాటు కావడం, సెక్సువల్ అసాల్ట్ అట్లాంటి ఏమి కూడా జరగలేదు. అక్కడ అందుకే నేను ఇంతకుముందు చెప్పినాను, ఆమెకి వాళ్ళు తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్ లాగా అట్లా పెడతామని, అది అట్లా జరగలేదు. మేబీ ఫ్యూచర్లో జరిగేదో ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది విజువల్స్ చూసాం. వరంగల్లో మాజీ నేరగాళ్లు నడుపుతున్న వ్యభిచార ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకురాలిని ముస్కులతగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈమెతో పాటుగా పాత నేరగాళ్లు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక తన గ్యాంగ్ లో ఉన్న ఓ బాలికతో కలిసి ముస్కులత కొత్త ప్లాన్ కి తెరలేపింది. దీనిలో భాగంగానే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక అమాయకపు బాలికని ముస్కులత ముఠాలోనికి ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. తన లవర్ తో కలిసి ఆ బాలిక ఓ పథకం ప్రకారమే
బాధిత బాలికకు మద్యం గంజాయిని అలవాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆపై నర్సంపేటకు తీసుకువెళ్లి ముసుగులత ముఠా సభ్యులు అత్యాచారం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోనికి దిగారు. ముఠా నాయకురాలు లత, నవ్యతో పాటుగా అబ్దుల్ అఫ్నాన్, షైలానీ బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు 1 కిలో 800 గ్రాముల కేజీల గంజాయి, 4,300 కండోమ్ ప్యాకెట్స్, 75,000 రూపాయల నగదు, బ్రీజా కార్, 4 మొబైల్ ఫోన్స్ ని సీజ్ చేసినట్లు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. రైట్, ఇక న్యూస్ లెన్స్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ నగరంలో కొత్త అమ్మాయిలు, చిన్న అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపేటువంటి ముఠాను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెల్ల గ్రామానికి చెందినటువంటి ముస్కా లత ప్రధాన నిందితురాలుగా పోలీసులు తేల్చారు. ముస్కా లత, ఆమెతో పాటు మరో మైనర్ బాలిక, మిగతా 4 యువకులతో కలిసి గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో ఈ వ్యభిచార దింపేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ సంబంధించినటువంటి కేసును దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ నెల 11వ తేదీన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ అయింది. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అప్పుడు మైనర్ బాలిక బాధితురాలు సంబంధించినటువంటి ఆ కేసును ఛేదించి ఆ మైనర్ బాలికను గుర్తించారు. ఆ తర్వాత అప్పుడు మైనర్ బాలిక చెప్పినటువంటి విషయాలను తీసుకొని పోలీసులు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలోనే విస్తుపోయేటువంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గత కొద్ది రోజులుగా ముస్కు లత, ఓ మైనర్ బాలిక, ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎవరైతే మైనర్ బాలికలు కావచ్చు, ఇంకా మిగతా పెద్దవాళ్ళు కావచ్చు, కొత్త అమ్మాయిలు కావచ్చు, చిన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి గంజాయి మత్తు లాంటివి కావచ్చు, చాక్లెట్లు కావచ్చు, మిగతా ఇంకా మచ్చిక చేసుకోవడం కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో ఫొటోసు ఇట్లా అవన్నీ చేసిన తర్వాత వారందరినీ మైనర్ బాలికలు కావచ్చు, మిగతా అమ్మాయిలు అయితే ఎవరు ఉంటారో వారి మచ్చిక చేసుకొని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఇచ్చి మత్తు చేసిన తర్వాత వారి దగ్గర అప్పటికే గ్యాంగ్లోకి టచ్లో ఉన్నటువంటి మానవ మృగాలు కావచ్చు, గ్యాంగ్లోకి టచ్ ఉన్నటువంటి కామాంధులు ఎవరైతే ఉంటారో వారందరికీ దగ్గరికి ఈ మైనర్ బాలికలు కావచ్చు, మిగతా అమ్మాయిలు ఎవరైతే ఫ్రెండ్స్ని చేసుకుంటారో ఆ అమ్మాయిలందరినీ అక్కడికి తీసుకెళ్లి అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు పోలీసులు గుర్తించారు. ఈ మైనర్ బాలికకు సంబంధించి కూడా ఈ నెల 11న కిడ్నాప్ అయింది. అప్పుడు వెంటనే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ మైనర్ బాలికను నరసంపేటలోని సైలన్ బాబా దగ్గరైనటువంటి పాత ఇంటికి తీసుకెళ్లారు. పాత ఇంటి దగ్గర ముస్కా లత, మైనర్ బాలిక, ఈ కిడ్నాప్ అయినటువంటి మైనర్ బాలిక, అతని బాయ్ ఫ్రెండ్ సైలన్ బాబా అక్కడ ఉండి సైలన్ బాబా అత్యాచారం చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అత్యాచారం చేసిన తర్వాత ఆ గంజాయి మత్తులోనే ఈ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్టుగా పోలీసులు తేల్చారు. అత్యాచారం చేసిన తర్వాత మైనర్ బాలిక స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ వీడియో అంతా తీసాం, ఈ అత్యాచారానికి సంబంధించినటువంటి ఆ వీడియో క్లిప్స్ అన్ని తమ దగ్గర ఉన్నాయి, ఎటువంటి విషయాన్ని బయట చెప్పొద్దు, మేము చెప్పినట్టే చేయాలని కూడా ఆ మైనర్ బాలికను బెదిరించినట్టు పోలీసులకు, పేరెంట్స్కు మైనర్ బాలిక చెప్పింది. అప్పుడు ఆ తర్వాత అసలు ఎవరు ఈ ముస్కా లత కావచ్చు, మైనర్ బాలిక ఎవరు, ఎప్పటి నుంచి తతంగా నడుపుతారు కూడా పోలీసులు పూర్తిగా గత కొద్ది రోజులుగా విచారణ కొనసాగించి అన్ని విషయాలను బయటికి తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నటువంటి ముఠా 5 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలుగా లాదెల్ల గ్రామానికి చెందినటువంటి ముస్కా లతగా తేల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. తరచూ వీళ్ళు నరసంపేట దగ్గర సైలన్ బాబా దగ్గర కావచ్చు, కొన్ని ప్రాంతాలను ఎంచుకుని అక్కడ అత్యాచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 5 పై కూడా గతంలో అనేక కేసులున్నాయి. ఈ ముస్కా లతతో పాటు సైలాన్ బాబా, మహమ్మద్ అల్దాఫ్, అబ్దుల్ అఫ్నాన్, మిర్జా ఫైజ్ బేగ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వాళ్ళు రెగ్యులర్గా మిర్జా ఫైజ్ బేగ్ దగ్గర గంజాయి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఠా బారిన ఇంకెవరు బాధితులు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నా, ఇంకెవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీసులకు కావచ్చు, స్థానిక పోలీసులకు కావచ్చు నన్ను కలవచ్చు అంటూ కూడా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా తప్పకుండా తమ దగ్గరికి వచ్చి వారి బాధను కావచ్చు, వారి ఆవేదనను వెళ్ళబుచ్చుకుంటే తప్పకుండా ఈ ముఠాకు బాధితులు ఎవరు ఉంటారో వారందరినీ కూడా మొత్తం వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఠాకు దగ్గర నుంచి 1 కిలో 800
కేజీ గంజాయి, 4,300 కాండోమ్ ప్యాకెట్స్, 75,000 నగదును, బ్రీజా కారు, ఒక 4 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తన లవర్తో కలిసి మైనర్ బాలికకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపినటువంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు 2 మైనర్ బాలికలను అత్యాచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆదిలోనే ఈ ముఠా గుట్టు రట్టు చేశామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ముస్కలత ముఠా అంతా కూడా చాలా కొద్ది రోజులుగా కొత్త అమ్మాయిలు కావచ్చు, పాత అమ్మాయిలు కావచ్చు, మైనర్ బాలికలు కావచ్చు, పెద్ద వారందరినీ కూడా ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. చాలా ఏళ్లుగా, ఏడాదిన్నరగా కొనసాగుతున్నట్టుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చర్చ అయితే కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో చాలా ఆసక్తికరంగా హాట్ టాపిక్ గా కిలాడి లేడీ సంబంధించిన వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకెవరైనా ఈ వ్యభిచార సంబంధించిన ముఠాకు బాధితులు ఉంటే వారంతా పోలీస్ స్టేషన్ కావచ్చు, పోలీసులను సంప్రదించాలని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. జమీమా.